వచ్చే 3 రోజులట మొత్తం వణుకుడే అట ఇగ. నిలబడి ఉండదు ఇగ. అంత భయంకరమైన చలొచ్చే అవకాశం ఉందట. శీతల గాలులతో జనం అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో శీతల గాలులు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. చలి విపరీతంగా ఉంది. రాత్రి నుంచి ఉదయం వరకు చలి పంజా విసురుతుంటే ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల మధ్య ఈ గాలులు వణికిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు పలు చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.9 డిగ్రీస్, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో 7 డిగ్రీస్, 12 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు నమోదైనయట. 8 జిల్లాల్లో 10.1 నుంచి 11 డిగ్రీల మధ్య, మిగిలిన జిల్లాల్లో 11.1 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదైనయి. అంటే ఎక్కడా కూడా 15 డిగ్రీస్ ఎబో తెలంగాణలో అసలు టెంపరేచరే లేదనమాట. కనిష్ట ఉష్ణోగ్రత అంటే మినిమం టెంపరేచర్. మ్యాక్సిమం కూడా 25 to 30 ఎబో అసలే లేదు ఎక్కడ. 25, 26 మ్యాక్సిమం. అది కూడా ఆఫ్టర్ 12, 1 o'clock, 2 o'clock ఆ టైంలో ఉందేమో కానీ ఇక మిగతా టైం అంతా 13, 14 డిగ్రీసే ఉన్నది. అంటే ఎంత చలి ఉన్నదో అర్థం చేసుకోండి. రాష్ట్రం వైపుగా తూర్పు ఆగ్నేయ దిశల నుంచి దిగువ స్థాయి గాలులు వీస్తూ ఉండడంతో రాబోయే 3 రోజుల్లో చలితో పాటు 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతున్నది. అందుకే ముసలి వాళ్ళు అండ్ చిన్న చిన్న పిల్లల్ని బయటికి పంపించకండి, వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి.